ఓకే, ఒక్క నిమిషం రఫీ గారు. సార్ ఏంటి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మాట్లాడుతున్న మాట ఇది సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. ఆయన్ని పాలేరు కింద పోల్చడం, 15-30 సంవత్సరాలు ఇంకా ఆయన వెనకాతలో తిరుగుతాడు, ఆయనని మాట్లాడడం దానికేముంది, అది పెద్ద తప్ప అని చెప్పి చిన్నపరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్ నమస్కారం. మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకి 99 వీక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే సార్, వాళ్ళకి బీపీ పెరిగిపోతా ఉంది సార్. అది రోజు రోజుకి ఇటు చూస్తేనే మద్యం కుంభకోణం అది కూర్చో బిగుస్తూ ఉంది. ఇటు చూస్తేనే తల్లి చెల్లి ఇద్దరు మళ్ళీ కొత్తగా వివేకానంద రెడ్డి గారి బర్త్డే సందర్భంగా పులివెందుల వెళ్ళి, పాత పులివెందుల కాదు, మీరు కొత్త పులివెందులు తయారు చేసుకోండి, ఈ నరకటాలు చంపటాలు ఈ రఫాలు వద్దు మనకి అని ఆమె చెప్పింది. రెండో చూస్తే పథకాలు మొన్నటి వరకు బాగా విమర్శించారు చేయట్లేదని. ఇప్పుడు ఒక్కొక్కటి చేసుకుంటూ పోతా ఉంటే దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తూ ఉంది. ఏం చేయాలి మనం? ఎవరిని విమర్శించాలా? రేపు 15వ తారీఖు చూస్తేనే మహిళలకి పెద్ద ఎదురు 1,20,00,000 మంది మహిళలు రాష్ట్రంలో ఉచితంగా ప్రయాణం చేసి నెలకు 1000 రూపాయలు ఆదా చేసుకునేటువంటి పథకం అది. రెండోది ఆటో డ్రైవర్లకు ఇవ్వాలా, ఆటో ఓనర్కి ఇవ్వాలా అనే దాని మీద ఆటో వాళ్ళతోనే మీటింగ్లు పెట్టి ఆటో డ్రైవర్లకి 15,000 వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తూ ఉంది. నిన్న చేనేతకి సంవత్సరానికి 25,000 రూపాయలు, 200 మగ్గానికి, ఎలక్ట్రిక్ మగ్గానికి 500 పథకం వాళ్ళకి ఇచ్చారు. అంతకుముందు మత్స్య కార్మికులకి 20,000 రూపాయలు సాలీనా ఇస్తా ఉన్నారు. నవంబర్ డిసెంబర్లో చూస్తే నిరుద్యోగ వృత్తి 9 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి అన్ని ల్యాండ్ అవుతా ఉన్నాయి. అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రైల్వే జోన్ వచ్చింది, ఆఫీస్ కూడా కడుతున్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టేస్తా ఉన్నారు. ఇక వాళ్ళకి మనం ఏమి విమర్శిస్తామని చెప్పి వాళ్ళకి తెలియక ఆ ప్రెస్ మీట్ పెట్టి పాలేరని అదని ఇదని, ఇక వాళ్ళకి పార్టీ అనేది ఒకటి ఉంది, వాళ్ళకి విమర్శించడానికి ఏ అవకాశాలు లేవు. అన్నీ కూడా సమకూర్చుకుంటూ ఒక సంవత్సరం ఒక నెలలోనే ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ పోతా ఉంటే ఇక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయితే ఇక మనకి అసలు ప్రజల దగ్గరికి ఇప్పుడే మనం బాబు గ్యారంటీ ఏదో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఒక యాప్ పెట్టి పంపించాడు. ఏ ఒక్కడు ఏ ఇంటికి వెళ్తే బాగున్నాయి, మాకు తల్లికి వందనంలో 6 వస్తున్నాయి డబ్బులు, 3 వస్తున్నాయని వాళ్ళు చెప్తున్నారు. గ్యాస్ సిలిండర్లు 2టికి డబ్బులు పడినాయని చెప్తా ఉన్నారు. ఇళ్ల స్థలాలకి టిట్కో ఇళ్ళు ఆపేశాడు. ఈ శ్రావణ మాసంలో ఈ నెలలో ఇవ్వబోతా ఉన్నాం. టిట్కో 3,30,000 టిట్కో ఇళ్ళు ఇవ్వబోతాం. కొత్త ఇళ్ళకి కూడా దరఖాస్తులు తీసుకుంటాం. 1,00,000 మంది స్పోర్ట్స్ పెన్షన్లు, అంటే భర్తలు చనిపోతే గత 5 సంవత్సరాలుగా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాల. ఓకే కాదండి, ఓకే ఈ పథకాలు ఇవ్వాల్సిందే కాదు, పులివెందుల జడ్పీటీసీ అనేది అంత ఇంపార్టెంటా కూటమికి? మీరు అది అడగలేదుగా, ఎందుకు వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారంటే ఓకే అది ఓకేలేండి, అది ఓకే చెప్పారు కదా. పులివెందుల జడ్పీటీసీ ఎందుకు అంత సీరియస్ మీకు? మాకేం సీరియస్ లేదు. ఎన్నిక అనేది ప్రకటించారు, మేము పోటీ చేయాలని స్థానిక నాయకత్వం నిర్ణయించింది. బీటెక్ రవి గారు మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, అంతకు ముందు ఎమ్మెల్సీగా ఉన్నాడు. మేమేమో ఏకగ్రీవంగా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకోలేదు. మాకు జగన్మోహన్ రెడ్డి పార్టీతో ఎటువంటి సంప్రదింపులు కానీ ఎటువంటి రాజీ కార్యక్రమాలు కానీ ఉండవు. అదేమైనా వేరే పార్టీ వాళ్ళు చనిపోయి ఉంటే మేము పోటీ చేసి ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే వైసీపీ అనేది రాజకీయ పార్టీ కాదు, అది రఫా గ్యాంగ్, అది సైకో గ్యాంగ్. వాళ్ళకి ఎందుకు వదులుతాం? మేము ఖచ్చితంగా పోటీ పెట్టాము. పోటీ పెట్టిన తర్వాత ప్రయత్నం చేస్తాం గెలవాలని. ఎందుకంటే మేము కడప ఉమ్మడి జిల్లాలో 7 అసెంబ్లీలు గెలిచాము. పార్లమెంటు 30,000 ఓట్లతో ఓడిపోయాము. షర్మిల గారికి 1,40,000 ఓట్లు వచ్చినాయి. ఆమెనా చీల్చుకోలేదు, చీల్చుకుంటే మేము గెలిచేవాళ్ళం. వాళ్ళ బలం అంతా పడిపోయింది. ఆ జిల్లాలోనే మహానాడు పెట్టి దంకా బజాయించి
మా బలం ఏంటో మా శక్తి ఏంటో చూపించాం 3 రోజులు. కాబట్టి మేము గెలవబోతా ఉన్నాం. గెలిచే సీట్ వాళ్ళకి కాదండి, 500 కోట్లు ఎందుకు ఎవరు ఖర్చు పెడుతున్నారు జడ్పీటీసీకి అక్కడ? మీరని వాళ్ళు అంటారు, వాళ్ళని మీరంటారు. మేమేమి డబ్బులు ఖర్చు పెట్టే పని మేము చేయము. బీటెక్ రవి గారి దగ్గర కానీ మా దగ్గర కానీ ఒక జడ్పీటీసీకి 500 ఖర్చు పెట్టవలసిన అవసరము లేదు, అంత డబ్బు లేదు. మా ప్రభుత్వ పని విధానం మీద రైతు సంక్షేమం ఏ రకంగా సూక్ష్మ సేద్యంతో రైతులు ఏ రకంగా ఆదుకుంటున్నాం అన్నీ కూడా 48 గంటల్లో ధాన్యానికి డబ్బులు ఎలాగిచ్చాం